ఇప్పుడు ఈ శంతనుడిగా వచ్చాడు మహాభిషుడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ధర్మం ఎలా నడుస్తోంది అన్నదాని విషయంలో. మహాభిషుడు శంతనుడిగా వచ్చినప్పుడు ఆయనకి తెలుసు, నేను మర్త్యలోకంలో పుడుతున్నాను ప్రతీపునికి కొడుకుగా. గంగ వస్తోంది నాకు భార్యగా అన్న విషయం తెలుసా శంతనుడికి? తెలియదు. మరి గంగ శంతనుడికి భార్య ఎలా అవడం? గంగ శంతనుడికి భార్య అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు ఆవిడ భార్య అవ్వాలంటే ఎలా భార్య అవడం కుదురుతుందో ఆ మార్గాన్ని ఆవిడే ఎంచుకుంది. లేదు, పరదేవతే అలా అనుగ్రహం చేసింది ఆశ్చర్యకరంగా. ప్రతీప మహారాజు గారు గంగానది ఒడ్డున కూర్చుని గొప్ప తపస్సులో ఉన్నాడు. ఉండగా ఈ గంగానది స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి ప్రతీప మహారాజు గారి వంక చూసి, నువ్వు ఇంద్ర సమానుడివయ్యా, కాబట్టి నేను నీ తొడ మీద కూర్చుంటున్నాను, నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అంది. అని ఏను జిహ్నుకన్య ఇంద్ర సమాన నీ సద్గుళావులకు సంతసిల్లి భానుతేజ నీకు భార్యగా వచ్చితి ఇష్టమున పరిగ్రహింపు నన్ను అందావిడ. ఏను జిహ్నుకన్య, నేను జిహ్ను యొక్క కూతుర్ని. జిహ్నువు తాగి కుడి చెవిలోంచి విడిచిపెడితే జాహ్నవి అయింది ఆవిడ, కాబట్టి నేను జిహ్నుకన్యని. ఓ ఇంద్ర సమాన అంటే ఇంద్రునితో సమానమైన వాడా, నీ సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ, నీ సద్గుణాలు విని నేను చాలా సంతోషించాను, నువ్వు నన్ను భార్యగా స్వీకరించు అంది. అని ఆయన కుడి తొడ మీద వెళ్ళి కూర్చుంటే ప్రతీపుడు కళ్ళు విప్పి చూశాడు. చూసి ఆయన అన్నాడు, అనిన ప్రతీపుడిట్లనియే అంబురుహానన అగ్నిసాక్షికంబున పరిణీతయైన సతి బొల్పుగా ఒక్కతగాని అన్యులన్ మనమునయేనియుంతలప మానిని ఇట్టి జితాత్ము నన్ను ఇట్లని పలుకంగ నీ కగునే అన్యుల పల్కిన ఎట్ల బేలవై. నాకు వ్రతం ఉంది, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. నేను మనసులో కూడా అన్య స్త్రీని ఆ స్థానంలో ఊహ చేయను. నా భార్య ఒక్కతయందే నా యొక్క భార్య దృష్టి తప్ప అన్య స్త్రీల యందు నేను మానసికంగా కూడా ఎప్పుడూ అటువంటి భావన చెయ్యను. కాబట్టి పిచ్చిదానా బెలా, నువ్వు నన్ను ఇలా అడగచ్చా భార్యని చేసుకోమని? అయినా నువ్వు వచ్చి నా తొడ మీద కూర్చున్నప్పుడు కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునేటటువంటి అధికారం ఒక్క కొడుక్కి, కూతురికి, కోడలికి మాత్రమే ఉంది. తనకి బిడ్డలుగా ఉండేటటువంటి వారు ఎవరున్నారో కొడుకు, కోడలు, కూతురు కుడి తొడ మీద కూర్చుంటారు. ఒక్క భార్య అయితే ఆమె ఒక్కతే మాత్రమే ఎడమ తొడ మీద కూర్చోవాలి. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుయుగళే శంఖం శరందక్షిణే అని కదా భద్రాచల రామచంద్రమూర్తి గురించి శంకర భగవత్పాదుల శ్లోకం. వామాంకస్థిత జానకీ పరిలసత్, ఎడమతొడ మీద కూర్చుంది అమ్మవారు. అది భార్యాస్థానం, శాస్త్రం అంగీకరిస్తోంది. ఎడం పక్కన ఉన్న భాగం భార్యాస్థానము అని. కాబట్టి నీవు ఎడమ తొడ మీద కూర్చుంటే నాకు భార్యాస్థానాన్ని అడిగిన దాని అవుదు. నా కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి నా కూతురివి కావు, నా కొడుకువి కావు. కాబట్టి నువ్వేమవ్వాలి? నా కోడలివి అవ్వాలి. నా కోడలివి అవ్వాలంటే నాకు కొడుకు పుడతాడు ఎప్పుడో అప్పుడు. ఎందుకని? పెద్ద కొడుకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, రెండవ వాడికి రాజ్యం ఇవ్వాలి. ఆ కొడుక్కి నిన్ను భార్యని చేసుకోమని నేను చెప్పి వెళ్ళిపోతాను. ఇంత ధర్మాత్ముడు, ఇంత రాజర్షి అయిన వాడు కోడల్ని నిర్ధారించి వెళ్ళాడు. మా నాన్నగారు చెప్తే చేసుకున్నానని చెప్పి చేసుకుంటే ఇక కుల పెద్దలు కానీ, పౌరులు కానీ, పురోహితులు కానీ అడ్డు పెట్టడానికి ఏం లేదు. ఆవిడ సచ్చరిత్ర కింద లెక్క. ఆవిడ కడుపున పుట్టిన బిడ్డలకి రాజ్యాధికారం వస్తుంది. ఎంత చమత్కారం జరుగుతోందో చూడండి. కాబట్టి ఇప్పుడు ప్రతీపుడు ఆమెకి మాట ఇచ్చాడు, గంగ వెళ్ళిపోయింది. మళ్ళీ జలస్వరూపాన్ని పొందేసింది. కొంతకాలం అయిపోయింది. మహాభిషుడు, ఎవరు మహాభిషుడు? పేర్లు ఇన్ని వాడడంలో మర్చిపోకూడదు. బ్రహ్మసభలోకి వెళ్ళి చూసినవాడు ఆయన ఉన్నాడే, గంగమ్మని చూసినవాడు. ఆ మహాభిషుడు ఇప్పుడు శంతన మహారాజుగా పుట్టాడు. ఈ శంతన మహారాజు మళ్ళీ చాలా ధర్మాత్ముడు. ఎంతటి ధర్మాత్ముడో, ఎంతటి రాజర్షియో, ఎంతటి గొప్పవాడో ఆంధ్ర భారతంలో లేదు కానీ సంస్కృత భారతంలో
శంతన మహారాజు గారి గురించి చాలా గొప్ప విషయం ఒకటి వ్యాస భగవానుడు ప్రతిపాదన చేశాడు. అసలు ఆయనకి శంతనుడు అన్న పేరు ఎందుకు వచ్చిందో చెప్పారు వ్యాసుల వారు. యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్నుతే పునర్యువాచ భవతి తస్మాత్తం శంతనం విదుహు. ఆయన శంతన మహారాజు గారు అలా వెడుతూ ఉండగా ఎవరైనా తల ముగ్గుబుట్టలా అయిపోయినటువంటి ఒక వృద్ధుడు కనపడితే శంతన మహారాజు గారు తన 2 చేతులతో ఆ వృద్ధుణ్ణి పట్టుకుని ఒకసారి ఆయన వంక చూస్తే వెంటనే అతనికి యవ్వనం వచ్చేది. అంతటి ధర్మాత్ముడు, అంతటి తపస్వి, అంతటి రాజర్షి, అంతటి మహానుభావుడు శంతనుడు. ఎందుకు శంతనుడు అంత గొప్పవాడు కాగలిగాడు? మహాభీషుడు శంతనుడిగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది ఆ వైభవం? కాబట్టి ఇంతటి మహాత్ముడై ఉన్నాడు ఆయన. ప్రతీప మహారాజు గారు శంతనుణ్ణి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు భార్య సునందతో కలిసి. వెళ్ళిపోతూ ఎంత గొప్ప పేర్లండి అసలు. ఆ సునంద ఎంత అందమైన పేర్లు. ఏమిటో పుస్తకాలకి పేర్లు అని వెతుకుతారు. మహాభారతం చూడండి, లలితా సహస్రం చూడండి, ఎన్ని గొప్ప గొప్ప పేర్లు దొరుకుతాయో. అసలు మనకున్న ప్రామాణిక గ్రంథాలు పోయే. ఏ పేరు పెట్టుకుంటే అందమైన పేరో, ఏ పేరు పెట్టుకుంటే మనకు అభ్యున్నతి కలుగుతుందో ఆ పేర్లన్నీ వదిలేశాం. అక్కర్లేని పేర్లు ఏవో కొన్ని అక్షరాలు కలిపి దానికి అర్థం ఉందో లేదో కూడా తెలియదు. నన్ను ఈ మధ్య ఎవరో ఒక ఆయన అడిగాడు కూడా, అసలు దీనికి అర్థం ఏమైనా ఉందా అండి? నేను ఏమీ అర్థం లేదు బాబు, తప్పు కూడా అలా పెట్టుకోవడం అని చెప్పాను. అందుకని అలాంటి పేరు ఒకటి తెచ్చి పెట్టుకుంటారు. కాబట్టి సునంద ఆ ప్రతీపుని యొక్క భార్య పేరు. ఆయన సునందాదేవితో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కొడుకుతో చెప్పాడు, ఒకానొకప్పుడు నేను గంగ ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక స్త్రీ వచ్చి నా కుడి తొడ మీద కూర్చుంటే నేను ఆమెకి వరం ఇచ్చాను, నా కొడుకు నిన్ను వివాహం ఆడతాడని. నీకు మళ్ళీ ఏదో ఒక రోజున గంగానది ఒడ్డున ఆ స్త్రీ కనపడుతుంది. కనపడినప్పుడు నేను వరం ఇచ్చానని గుర్తేమిటో తెలుసా? నీ మనసు ఆమె యందు మగ్నమవుతుంది. గంగ కదిలి రావడానికి కావలసినటువంటి కారణం ప్రతీపుని ద్వారా తీరేటట్టు కదలికి వచ్చింది. ఇప్పుడు ప్రతీపుడి నోటి వెంట వచ్చింది ఆ మాట. నీకు ఏనాడు అలా నీకు పరిచయం లేనటువంటి ఒక స్త్రీని చూసినంత మాత్రం చేత నీ మనసు లగ్నమవుతుందో ఆనాడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నేను మాట ఇచ్చింది ఆమెకే, లేకపోతే శంతనుడి యొక్క మనసు అలా లగ్నం అవుదని గుర్తు. ఆమెని నువ్వు కులగోత్రములు అడగవలసిన అవసరం లేదు, మా తండ్రి ఆజ్ఞ అని నువ్వు వివాహం చేసుకో అని చెప్పాడు. పితృాజ్ఞ తప్పకుండా నాన్నగారు మీరు ఆజ్ఞాపించినట్లే జరుగుతుంది అన్నాడు. ప్రతీప మహారాజు గారు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. శంతన మహారాజు గారు మహానుభావుడు రాజ్యం చేస్తున్నాడు, ఆయనకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఒక రోజున గంగానది ఒడ్డున వేట కోసమని వెడుతూ విహారం చేస్తున్నాడు. గంగ స్త్రీ రూపం ధరించి కనపడింది. వెంటనే ఆయన మనసు ఆమె యందు అనురక్తమైంది. నాన్నగారు ఏమీ అడగకూడదన్నారు, నా మనసు ఇవాళ ఈమె యందు లగ్నమైంది. ఆయన ఊరుకున్నాడు. ఆమె కూడా గ్రహించింది, ఓ ఈయన మనసు నా యందు లగ్నమైంది అని. ఆయన ఎప్పుడూ అలాంటి చూపు చూసేవాడు కాడు, చూశాడు కాబట్టి ఆమె కనిపెట్టగలిగింది. కనిపెట్టి ఆవిడంది వచ్చి, నీవు నన్ను భార్యని చేసుకోవాలి అని కోరుకుంటున్నావు, నేను నీ భార్యనవుతాను, కానీ ఒక్క షరతు. ఎందుకు ఈ మాట అనాలి అంటే, గంగ వసువులకి మాట ఇచ్చింది, పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి గంగలో పడేస్తాను. ఇప్పుడు తనకి స్వేచ్ఛ ఉండాలి పిల్లల్ని అలా పడేయడానికి. లేదనుకోండి, భర్త అనుమతి లేకుండా పిల్లల్ని తీసుకెళ్ళి అలా నీటిలో పారేస్తే ఎలా కుదురుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి ఆమెంది శంతనుడితోటి, భూనాథ నీకు భార్యంగా నన్ను పరిగ్రహింపగడుకొని ఇష్టంబేని సమయంబు సేయుము, మానుగ నాకిష్టమైన మార్గము ప్రీతిన్. నీవు నన్ను భార్యగా స్వీకరించాలి అనుకుంటే నువ్వు నాకొక ప్రమాణం చెయ్యి. నేను నీకు భార్యని అయిన తరువాత నేను ఏది చేస్తున్నా నువ్వు ఇది చెయ్యవద్దని అనరాదు. నీవు నన్ను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇలా ఉండకూడదని నిర్బంధించరాదు. అలా అయితే నిన్ను వివాహం చేసుకుంటాను. తండ్రి గారంతటి వాడు ఆజ్ఞ ఇచ్చాడు, శుభమే జరుగుతుంది కాబట్టి. లేకపోతే తండ్రి గారు ఎందుకు చెప్తాడు? కాబట్టి తప్పకుండా అలాగే నీ మాట నేనెన్నడూ కాదనను.
మహానుభావుడు శంతనుడు ఏమనుకుంటాడండి, ఏదో ఆ జరత్కారువు చూడండి, నువ్వు ఏమైనా సరిగ్గా నా ఎందుకు గౌరవం తక్కువ చేసి ఉంటే వెంటనే నేను మీ అన్న ఇంటికి పంపించి నేను తపస్సు కెడతానన్నాడు జరత్కారుడు. ఆవిడ అనుకుందా, సూర్యాస్తమయం అవుతోందని నిద్ర లేపితే నేను లేవకుండా సూర్యుడు వెళ్తాడా, ఎలా పెడతాడు, నన్ను ఎందుకు లేపి అగౌరవం కాదా, సూర్యుడికి ఉన్నపాటి గౌరవం నీకు లేదా అని ఆయన వెళ్ళిపోతాడు అనుకుందా ఆవిడ. అలా ఇక్కడ కూడా ఏమైందంటే ఆ మహా అడిగితే ఏమడుగుతుంది, మహారాజుని ఎందుకు వద్దని ఎందుకంటాను, ఏ పాట అడుగుతుందిలే అని అలాగే అన్నాడు. వివాహం అయిపోయి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.